ప్రార్థన అంటే మన అవసరాల జాబితాను దేవుడికప్పజెప్పడమేనా? లేకపోతే అంతకు మించిన లోతైన అనుబంధమేదైనా ఉందా? ఈ విశ్లేషణలో మనం ప్రార్థనను ఒక ఏకపాత్రాభినయంలా కాకుండా దేవునితో ఒక శక్తివంతమైన సంభాషణగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నది ఎవరూ వినట్లేదేమో, గోడతో మాట్లాడినట్టుగా ఉందే అనిపిస్తుంది కదా? చాలామందికి అనుభవం ఉంటుంది. ఆ నిరాశ, ఆ శూన్యత, వాటి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. ఒక్కోసారి మన ప్రార్థన ఎలా తయారవుతుందంటే అచ్చం ఒక టేప్ రికార్డర్లాగా, అవే మాటలు, రోజూ అవే, రివైండ్ ప్లే. కాని అందులో మనసు లగ్నం కాదు, హృదయం ఉండదు. మన ఆలోచనలన్నీ ఆఫీస్ పనులమీద, ఫోన్ కాల్స్ మీద ఉంటాయి. కాని ఆ ముఖ్యమైన సంబంధం మాత్రం బలహీనపడిపోతుంది. అంటే ప్రార్థన అంటే కేవలం అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు. మరి శక్తి లేకుండా పోతున్న ప్రార్థన వెనుకున్న సమస్య ఏంటి? దాని మూలాలెక్కడున్నాయో కొంచెం లోతుగా చూద్దాం రండి. ప్రార్థనలో శక్తి లేదనిపించటం ఒక రకమైన శూన్యం. ఇదొక హెచ్చరిక లాంటిది. దేవునితో మనకున్న ఆ కనెక్షన్లోని శక్తిని మనం పూర్తిగా వాడుకోవట్లేదని దానికర్థం. మన జీవితంలో శక్తి తగ్గుతోందంటే బహుశా మన ప్రార్థనలోనే శక్తి తగ్గుతోందేమో. అయితే ఈ సమస్యకు పరిష్కారమేంటి? అది మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవటంలోనే ఉంది. ప్రార్థనను మనం చేసే ఒక పనిగా కాకుండా దేవునితో మనకున్న ఒక సంబంధంగా చూడటం మొదలుపెట్టాలి. ఇది చాలా చాలా కీలకమైన మార్పు. ఈ ఒక్క పదం చూడండి, సహవాసం. ఒక మార్పు చెందిన ప్రార్థనా జీవితానికి ఇదే పునాది. ప్రార్థన అంటే కేవలం అడగటం కాదు, అది దేవునితో స్నేహం చేయడం, ఆయనతో కలిసి ఉండటం, ఆయనతో మనసు విప్పి మాట్లాడ్డం. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకటి, దేవునికి మనమొక రిపోర్టిచ్చినట్టు, నాకిది కావాలి, అది కావాలి అని చెప్పడం. రెండోది, ఆయనతో మాట్లాడటం, అభ్యర్థనల మీద కాకుండా సంబంధం మీద దృష్టి పెట్టడం. మనం ఈ ఏకపాత్రాభినయం నుంచి ఒక సజీవమైన సంభాషణలోకి మారాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేవుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు. ఆయన మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దర్శనాల రూపంలో, కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు, మరికొన్నిసార్లు మనసులో వినిపించే ఒక చిన్న స్వరంతో. ఆయన ఎలా స్పందిస్తున్నాడో గుర్తించడం మనం నేర్చుకోవాలి, అంతే. సరే, ఈ సంభాషణను ఎలా మొదలుపెట్టాలి, ఎలా దాన్ని పెంచుకోవాలి? అందుకోసం 3 రకాల ప్రార్థనల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది ప్రతిష్ఠ ప్రార్థన. ఇది సాన్నిధ్యానికి, నిబద్ధతకు పునాది వేస్తుంది. ఈ ప్రార్థనలో కొన్నిసార్లు మాటలే అవసరం లేదు, మౌనమే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన ఆలోచనలు మాటలుగా మారకముందే ఆయనకు తెలుసు. ఇక్కడ ముఖ్యం, కేవలం ఆయనతో ఉండాలనే మన హృదయపు ఆరాటం. దీనికి హన్నా కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమెకు మాటలు రాలేదు, కన్నీళ్లతో మూలుగుతూ ప్రార్థించింది. అక్కడున్న యాజకుడు ఆమెను చూసి తప్పుగా అర్థం చేసుకున్నాడు. కాని దేవుడు మాత్రం ఆమె హృదయానే చూశాడు, ఆమె మొరను విన్నాడు. ఈ పోలిక చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో. ఎండిపోయిన నేలమీద ఒక దుప్పి నీటికోసం ఎంత తీవ్రంగా ఆశపడుతుందో, వెతుకుతుందో, అలా మన ప్రాణం కూడా దేవుని సన్నిధి కోసం ఆశపడాలి. ఆ ఆరాటమే, ఆ అన్వేషణే ఈ ప్రార్థనకు అసలైన పునాది. అలా ఆత్మీయ దాహంతో దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం మన అవసరాలను కూడా ఆయన ముందు పెట్టొచ్చు. దీనినే విజ్ఞాపన ప్రార్థన అంటాం. ఇది చాలా సులభైన ప్రక్రియ. కాని మనం తరచూ చేసే పొరపాటు ఏంటంటే, అందర్నీ అడిగి, అన్ని ప్రయత్నాలు చేసి ఇంకే దారీ లేనప్పుడు చివరి ఆప్షన్గా దేవుని దగ్గరికి వస్తాం. కాని ఆయన మన మొదటి ఆప్షన్గా ఉండాలని కోరుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లవాడికి ఏదైనా అవసరమైతే మనల్ని అడగకుండా పక్కింటి వాళ్ళని అడిగితే మనకెలా ఉంటుంది? అలాగే కదా, మన ప్రతి అవసరాన్ని తీర్చగల దేవుడు ఉండగా మనం ఇతరులను ఆశ్రయిస్తే ఆ సంబంధాన్ని మనం గౌరవించినట్టే కదా. ఇక ఇప్పుడు ప్రార్థనలో 3వ అత్యంత శక్తివంతమైన కోణానికి వద్దాం. ఇది కేవలం అడగటం కాదు, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ అధికారాన్ని వాడటం. ఈ అధికారం ఏదో పాస్టర్లకో, కొంతమంది ప్రత్యేక వ్యక్తులకో మాత్రమే కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి ఈ అధికారం ఇవ్వబడింది. మన అధికారం 3 బలమైన స్తంభాలపై ఆధారపడి ఉంది. 1 దేవుని వాక్యం, 2 యేసు నామం, 3 యేసు రక్తం. వీటిని ఉపయోగించినప్పుడు ఎలాంటి ఆత్మీయ వ్యతిరేకతను అయినా సరే మనం అధిగమించగలం.
చివరిగా ఈ సంభాషణకు ఎప్పటికీ అంతం లేదని గుర్తించుకోవడం చాలా ముఖ్యం. మన ఆత్మీయ సంబంధం ఎంత బలమైనదో, ఎంత శాశ్వతమైనదో ఒక్కసారి చూద్దాం. ఈ పోలిక ఎంత బావుందో చూడండి. మన ఫోన్ నెట్వర్క్కి సిగ్నల్ రాకపోవచ్చు, టన్నెల్స్లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కట్ అయిపోవచ్చు. కాని పరలోకంతో మనకున్న నెట్వర్క్ ఎప్పటికీ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఎలాంటి లోయైనా, ఎలాంటి పర్వతమైనా, ఏ పరిస్థితి కూడా ఆ సంబంధాన్ని ఆపలేదు. ఇది ఎంత శక్తివంతమైన నిజం! ప్రభూ, నేను పాపిని, నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా చెప్పే ఒక్క చిన్న ప్రార్థన ఎలాంటి ఆత్మీయ ఆటంకాన్నైనా సరే ఛేదించుకుని వెళ్ళిపోతుంది. దాన్ని ఆపగల శక్తి సైతానుకు కూడా లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమిదే. మనం దేవునితో సంబంధం కోసం ప్రార్థించట్లేదు, మనం ఇప్పటికీ ఉన్న సంబంధం నుండి ప్రార్థిస్తున్నాం. ఈ ఒక్క గ్రహింపు వస్తే చాలు, మన ప్రార్థన జీవితం మొత్తం మారిపోతుంది. మరి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయమిది: దేవునితో సంభాషణకు లైన్ ఎప్పుడూ ఓపెన్గానే ఉంది. అలాంటప్పుడు ఆ సంభాషణను